ఈ పశువు డాన్స్ చేసి సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే రక్షించిందంటే నమ్ముతారా? ఈ కథ పేరు గంగిరెద్దుల మేళం. అందరికీ నమస్కారం. విలేజ్ స్టోరీస్ 99కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు చూసేవి కేవలం కథలు మాత్రమే కాదు, మన పల్లెటూరి జ్ఞాపకాలు. సంక్రాంతి విశేషాలు సిరీస్లో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 హరిదాస్ గారి కథ వీడియో మిస్ అయ్యుంటే మన ఛానల్లో ఉండి వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ అలంకరించిన పశువు ఊరు వీధుల్లో నడుస్తుంటే అది కేవలం ఒక ఆట కాదు, అదొక ఆశీర్వాదం. గంగిరెద్దు ఇంటికి వచ్చి వంగిందంటే ఆ ఇల్లు పాడి పంటలతో వర్ధిల్లుతుందని అర్థం. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శివుణ్ణి తన కడుపులో బంధించుకున్నాడు. లోకాలన్నీ భయపడ్డాయి. అప్పుడు ఆ హరిహరులను ఏకం చేసేందుకు విష్ణుమూర్తి ఒక అద్భుతమైన వ్యూహం రచించాడు. శ్రీ మహావిష్ణువు నందిని గంగిరెద్దులా అలంకరించి దేవతలందర్నీ వెంటబెట్టుకుని సన్నాయి డోలు వాయిద్యాలతో గజాసురుడి రాజప్రసాదానికి వెళ్ళాడు. అక్కడ నంది చేసిన విన్యాసాలు, నాట్యం చూసి గజాసురుడు పరవశించిపోయి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు విష్ణువు కోరిన ఒకే ఒక్క వరం, శివుడిని విడిపించు. అలా శివుడు బయటకు వచ్చారు. ఆ రోజు నుండి గంగిరెద్దు ఆట ఒక పవిత్ర సంప్రదాయంగా నిలిచిపోయింది. గంగిరెద్దు అంటే మామూలు పశువు కాదు, అది సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపం. ఇంటికొచ్చినప్పుడు దాన్ని దైవంలా భావిస్తారు. డూడు బసవన్న అనే శబ్దాన్ని తగ్గట్టుగా అది తల ఊపుతుంది, వంగుతుంది, నమస్కారం చేస్తుంది. ఇది శిక్షణ మాత్రమే కాదు, మనిషికి పశువుకి మధ్య ఉన్న అచంచలమైన నమ్మకం. సంక్రాంతి రైతు పండుగ. ఈ పశువు సాయం లేందే ఏ పంట పండదు. అందుకే గ్రామస్తులు బియ్యం, బట్టలు, ధనమిచ్చి గౌరవిస్తారు. అది కేవలం దానం కాదు, మూగజీవి పట్ల చూపే కృతజ్ఞత. ధనుర్మాసం మొదలవగానే సన్నాయి, డోలు, మువ్వల శబ్దాలతో గోదావరి వీధులన్నీ పులకించిపోతాయి. అందుకే అంటారు, హరిదాస్ దేవుడి సందేశమైతే గంగిరెద్దు రైతు జీవితం యొక్క గౌరవం. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3లో కలుసుకుందాం.